హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మనం ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది నెట్ వేసి కుట్టడం వల్ల ఇది స్టిచ్చింగ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. యాక్చువల్గా నెక్ అయితే డీప్ వాళ్ళు 8 ఇంచెస్ ఇచ్చారు. అంటే మనకి 4 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నెట్ కనిపించాలి కదా, దాని అవుట్ సైడ్ మాత్రమే మనకి లైనింగ్ రావాలా, వర్క్ దగ్గర మాత్రమే. నెట్ దగ్గర అయితే లైనింగ్ అయితే రాకూడదు. అందుకని మనం ఏం చేస్తామంటే నెట్ దగ్గర కాకుండా మిగతా వైపు లైనింగ్ చూసారా ఎలా కట్ చేస్తాను. కరెక్ట్గా సెంటర్ నుంచి మనకి ఇలా వర్క్ దగ్గర మాత్రమే లైనింగ్ అనేది వస్తుంది. వాళ్ళు ఇచ్చిన షేప్ ప్రకారం మనం స్టిచ్ చేసిన అవసరం లేదండి. రౌండ్గా ఇలాగా వాళ్ళ ఇచ్చిన షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో స్టిచ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం నెట్ పైన రౌండ్ అనేది మనకి బోట్ నెక్ అనేది గీసుకొని చక్కగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ వాళ్ళకి షోల్డర్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. అందుకని నెక్ డీప్ అలాగా 4 ఇంచెస్ ఉంది కదా, నేను షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. 7 ఇంచెస్ అయింది. అదే 7 ఇంచెస్ నేను చంక దగ్గర కూడా పెట్టి చెస్ట్ ఎంత అయితే అంత పెట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు చూడండి, నెట్ మీద మాత్రం లైనింగ్ రాకుండా చూసుకోవాలి, అంతే అండి, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, మనం క్రాస్ పీస్ అయితే తీసుకుని మనం చూసారా, క్రాస్ పీస్ తీసుకుని ఫస్ట్ మనం లైనింగ్ యొక్క నెక్ ఫినిష్ చేసేద్దాం. ఓన్లీ లైనింగ్ పార్ట్ మాత్రం ఫినిష్ చేద్దాము. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను, నేను నెక్ ఎలా అనేది ఫినిష్ చేస్తాను అనేది ప్లెయిన్ బ్లౌజులకి. అది అదేవిధంగా నేను క్రాస్ పీస్ అయితే తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సేమ్ అని మన నెక్ ఎలా కుడతామో అలాగా ముందు ఇదైతే ఫినిష్ చేసేస్తాం, అంతే. మనకి అక్కడ రౌండ్ తిరగాలి కాబట్టి అక్కడ నేను చిన్న నాట్స్ అయితే పెట్టేసుకున్నాను. చూసారా, ఏం లేదు, ఇంకా ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేసేయండి. మీకు ఎక్కువ క్లాత్ ఉంది అనిపిస్తే మాత్రం అక్కడ కటింగ్ అయితే చేసేసుకోండి. నేను ఇది కొంచెం స్పీడ్ అయితే పెంచవచ్చు, కానీ మీకు అర్థం అవుతుందో లేదో, మళ్ళీ వీడియో అంతా స్పీడ్ అయిపోతాయి అనేసి కొంచెం స్లో చేశాను ఇక్కడ. చూడండి, ఇది మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి మనం నెక్ అయితే ఫినిష్ చేసేస్తాము. ఇంకా సరే కదా, మనకు నెక్ అయితే లైనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఏది ఉంటే అది రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకొని ఇది చూసారా, ఇది కూడా రివర్స్ వేసేయండి. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ మనకి లోపల వైపు కూడా ఫినిషింగ్ నీట్గా కనిపించడానికి బాగా కనిపిస్తుంది. మీకు అక్కడక్కడ మా సెంటర్లో అయితే నేను పిన్ పెట్టుకున్నాను, కరెక్ట్గా అది సెంటర్ పాయింట్ అని మనకి కరెక్ట్గా అక్కడికి వచ్చి ఆగడం కోసం. చూడండి, ఇదైతే కొంచెం రఫ్గా ఉంది డిజైన్ అనేది, జరీ థ్రెడ్ కదా అది, దానికోసం మనకి గుచ్చుకుంటుందేమో అని చెప్పి నేను మొత్తం అంతా లోపలికి వెళ్ళేటట్టే చూసుకున్నాను. ఏం కనిపించదండి, నీట్గా ఉంటుంది. నేను డిజైన్ అంతా లోపలికి వెళ్ళిపోయేటట్టే చూసుకున్నాను. అది కస్టమర్కి ఎటువంటి
ఇబ్బంది లేకుండా. కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది సెంటర్కే వచ్చిందండి. అలాగే మన రెండో వైపు కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. సో బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే ఇంకా మనకి సెంటర్లో రౌండ్ అనేది రావాలి కదా కంపల్సరీ ఏ నెక్కకైనా. ఇప్పుడు చూడండి మనం సెంటర్ పార్ట్ అనేది కరెక్ట్గా పట్టుకొని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి అన్నీ కరెక్ట్గా పెట్టుకొని, ఏం లేదండి నేను బోట్ నెక్ కోసం కేవలం ఇది నెక్ ఎక్కువ కట్ అవ్వకుండా 3 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను. మనకి లైనింగ్ పార్ట్ ఇంపార్టెంట్ అండి. లైనింగ్ ఎక్కడుందో చూసుకొని అక్కడి నుంచి 3 ఇంచెస్ పెట్టుకొని మనం చూసారా అక్కడ నేను రౌండ్ అయితే గీసేసుకున్నాను. నెట్ మీద కనిపిస్తోందండి, ఏం పర్వాలేదు, నీట్గానే వచ్చింది. కటింగ్ కూడా కటింగ్ చేద్దాం ఇప్పుడు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నెక్ ఎలా ఫినిష్ చేయాలో చూద్దాము. ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కదా. నేను బీట్స్ అనేవి ఏది కూడా తీయడానికి ట్రై చేయలేదండి. ఏ బీట్ అని లాగితే అన్నీ ఊడిపోతాయి అని చెప్పి. యాక్చువల్గా ఇది కూడా క్రాస్ పీసే తీసుకున్నాను. క్రాస్ పీస్ తీసుకుని మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి. నేను జస్ట్ ఫింగర్తోనే ఇలాగ అనేసాను, నీట్గానే వచ్చిందండి. చూసారా ఇప్పుడు దీనికి ఏం లేదు, నేను అటు ఇటు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలని చెప్పి నేను ఇలా తీసుకోవాల్సి వచ్చింది. అదే మనం నెక్కలా కొడితే పంచేదండి ఇక్కడ. అలాగా మనకంతా లైనింగ్ నెట్ కదా, మొత్తం అంతా కనిపించిపోతుంది. అందుకోసం నేను డబుల్ ఫోల్డ్ చేసి క్రాస్ బెల్టే క్రాస్ పీసే తీసుకున్నాను. చూసారా కరెక్ట్గా సెంటర్లో పెట్టేయండి, ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేసేయండి. మనం కరెక్ట్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతైతే క్లాత్కి లోపల క్లాత్ అయితే ఇస్తామో అంతే క్లాత్ ఇవ్వాలండి. మనకప్పుడు ఎటువంటి తేడా లేకుండా వచ్చేస్తుంది. కుట్టేటప్పుడు కొంచెం నిదానం కుట్టండి. చూసారా మీకు ఎంతో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అంతేనండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు ఫ్రెండ్స్, అయిపోయింది. ఏం లేదు, నెక్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.